తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. ఉమాగారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. కాలమృత్యువు అకాల మృత్యువు అంటే ఏంటి? కాలమృత్యువుకి అకాల మృత్యువుకి తేడా ఏంటి? నిజానికి మనకి ఉన్నది ఒకటే, మృత్యువు. కాలమృత్యువు అంటే మన కాలం అయిపోయిన తర్వాత మరణించేదాన్ని కాలమృత్యువు అంటారు. అకాల మృత్యువు అంటే సడన్గా ఆకస్మికంగా మనం ఈ ఈ లోకంలోంచి వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయేదాన్ని అకాల మృత్యువు అంటారు. ఆ చాయిస్ కూడా ఉంది, ఎవడిష్టం ఆడిది. అంటే మీరు థియేటర్కి వెళ్ళారు, సినిమా హాల్కి వెళ్ళారు, సినిమా హాల్లో సినిమా చూస్తున్నారు, మీకు నచ్చలేదు సినిమా, వెళ్ళిపోదాం బోర్ కొట్టేస్తుంది అనుకున్నారు, వెళ్ళిపోవచ్చు. లేదు ఉంటామా అనుకోవచ్చు. ఎప్పటిదాకా ఉండొచ్చు? శుభం కార్డు పడ్డదాకా ఉండొచ్చు మీరు. కనుక శుభం కార్డు పడిందాకా ఉండడాన్ని కాలమృత్యు అంటారు. మధ్యలో బోర్ కొట్టి వెళ్ళిపోదాం అనుకున్నదాన్ని అకాల మృత్యు అంటారు. అంటే జీవితాన్ని మీరు బోరు కొట్టకుండా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ అద్భుతంగా ఉందిరా బాబు నా జీవితం, ఏముందిరా బాబు అనుకున్నారనుకోండి, మీకు కాలమృత్యు ఉంటుంది. అదో జీవితం ఎప్పుడు కష్టాలే, చచ్చిపోతూ ఉండి దీని అమ్మ జీవితాన్ని మిమ్మల్ని మీరు తిట్టుకుంటా, మీ జీవితాన్ని తిట్టుకుంటా, మీ చుట్టుపక్కల వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారనుకోండి, అప్పుడు మీకు అకాల మృత్యువు అంటే సడన్ డెత్ రెడీ అయిపోతుంది. ఒక టన్నెల్లో మనం వెళ్తూ ఉంటాం, మధ్యలో ఎగ్జిట్ గేట్ క్రియేట్ అయిపోద్ది. ఆ ఎగ్జిట్ గేట్ పేరే అకాల మృత్యువు. మెయిన్ గేట్ ఈజ్ ద కాల మృత్యు, ఎగ్జిట్ గేట్ ఈజ్ ద అకాల మృత్యు. అందుకే మీరు పూజారి గారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, అకాల మృత్యు హరణం అంటాడు. అంటే నీలో ఉన్న దరిద్రాలని పోగాక జీవితాన్ని ప్రేమించిన ఆయన అని తీర్థిస్తాడు. సో ఎవరైతే జీవితాన్ని ప్రేమిస్తారో వచ్చిన కష్టాలను యాక్సెప్ట్ చేస్తూ రాని రాని వస్తే రాని సుఖాలు దుఃఖాలు పోనీ పోనీ సతుల్ సుతుల్ హితుల్ అని శ్రీశ్రీ చెప్పినట్లుగా వచ్చిందాన్ని ఆనందంగా యాక్సెప్ట్ చేస్తూ పండుగ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఏ అకాల మృత్యు ఉండదు. వాళ్ళ కాలమృత్యు వచ్చినప్పుడు అది ఎలాగ ఆగదు. అకాల మృత్యుని మీరు ఆపచ్చు కానీ కాలమృత్యుని ఆపలేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ని ప్రేమించండి, జీవితాన్ని ఆస్వాదించండి. ఎవరికైనా చనిపోతున్నట్టు కనుక కళలు వస్తే మీరు చేయాల్సింది ఏంటంటే ధ్యానంలో కూర్చొని నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఎంత బాగుందో నా జీవితం, మాస్టర్స్ ప్లీజ్ నా లైఫ్ని ఎక్స్టెండ్ చేయండి అని కోరుకోవాలి. ధ్యానం మధ్యలో కోరుకోండి, అప్పుడు మీ లైఫ్ మీకు ఎక్స్టెండ్ అవుతుంది. అయితే ఇది ఎవరికి వాళ్ళే చేసుకోవాలి, పక్క వాళ్ళకి చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు వెళ్దాం అనుకున్నారు, మీరు ఉండమంటే ఎట్లా కుదురుతుంది? సో మంచి ప్రశ్న అండి ఇది. కాలమృత్యు అంటే కాల ప్రకారం కాల ప్రమాణ ప్రకారం వస్తుంది, దాన్ని ఎవడు ఆపలేడు. అకాల మృత్యు అంటే మీ జీవితం పట్ల మీకు విరక్తి వచ్చినప్పుడు వస్తుంది. కనుక జీవితం పట్ల విరక్తిని తీసేయండి. ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా హ్యాపీ లైఫ్ హ్యాపీ డేస్ అనుకోండి. ఎంత బాగుందో మా ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతుంటే అనుకోండి, అంతా హ్యాపీగా తీసుకోండి, ఈజీగా తీసుకోండి. అప్పుడు లాంగ్ లైఫ్ జీవిస్తారు. కొన్నాళ్ళ తర్వాత పరిస్థితులు మారచ్చు. అప్పుడు నువ్వు అకాల మృత్యు పాలైతే ఉపయోగం ఏంటి? అందుకని కొన్నాళ్ళ తర్వాత నీ అప్పులు తీరిపోవచ్చు, కొన్నాళ్ళ తర్వాత నీ జబ్బు తగ్గిపోవచ్చు. అందుకని దయచేసి నీ కాలమృత్యు వచ్చిన దాకా లాస్ట్ స్టేషన్ వచ్చిన దాకా వెయిట్ చేయాలి ట్రైన్లో. లేదు నేను దిగిపోతానంటారు, మీ ఇష్టం. చైన్ లాగండి, దిగిపోండి, చాయిస్ ఇస్ యువర్స్. కాకపోతే ట్రైన్లో చైన్ లాగాలి, ఇక్కడ స్టూల్ తన్నాలి, అది తేడా. ఇక్కడ చైన్ మెడకేసుకొని లాగాలి, అక్కడ ట్రైన్లో ఉన్న చైన్ లాగితే ట్రైన్ ఆగుతుంది. కనుక ఒకసారి ట్రైన్ దిగిపోయినాక ఎటు వెళ్ళాలో అర్థం కాదు, గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే మన అకాల మృత్యు కూడా అలాగే ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే మీకు జ్ఞానం ఉండదు, అటాచ్మెంట్లో ఉంటారు, విరక్తితో ఉంటారు. దాంతో మీరు అక్కడే ఇరుక్కుపోతారు. చాన్నాళ్ళు భూమి మీద ఉండిపోవాల్సి వస్తుంది, ఎర్త్ బౌండెడ్ సోల్స్గా. మీకు ఇంకా మాస్టర్స్ మిమ్మల్ని గౌరవించరు. ఇచ్చిన శరీరాన్ని పాడు చేసుకున్నావు కాబట్టి, అకాల మృత్యు తెచ్చుకున్నావు కాబట్టి నేను గౌరవించరు. అయితే ఏది కాలమృత్యు ఏది అకాల మృత్యు అనేది మనం చెప్పలేం. అది కేసుని బట్టి పరిశోధన చేయాలి. అంటే యాక్సిడెంట్ అయి చనిపోతే అది అకాల మృత్యువా, లేకపోతే వృద్ధాప్యం వచ్చి చనిపోయాడు అది కాలమృత్యువా అని కూడా చెప్పలేమండి. యాక్సిడెంట్లో చనిపోవాలని వాళ్ళ కాలం అక్కడ దాకా పెట్టుకొని ఉండొచ్చు. అందుకని అది కేసుని బట్టి మనం స్టడీ చేస్తే తెలుస్తుంది, పరిశోధన చేయాలి కేసుని. సో ఏదేమైనా మీ లైఫ్ని మీరు ప్రేమించండి, మీ అకాల మృత్యు మాయమైపోతుంది. అంతేగాని తీర్థాలు ఎన్ని తాగినా, ఊళ్ళో పూజారి ఎంత ఆశీర్వదించినా మీరు ఏడుస్తూ ఉన్నారనుకోండి, మీ కాలమృత్యు ప్రారంభమవుతుంది. ఏదో రోజు టప్మని ఎగిరిపోతారు. ఏ యాక్సిడెంట్తో రావచ్చు, ఏ జారిపడి అవ్వచ్చు, లేకపోతే సంథింగ్ మృత్యుదేవతకు బోల్డ్ మార్గాలు. కనుక జీవితాన్ని ప్రేమించండి మై డియర్ ఫ్రెండ్స్.
ప్రతి క్షణం ఆస్వాదించండి మీ జీవితాన్ని, మీ కష్టాలని, మీ సమస్యలని, మీ సుఖాలని, మీ దుఃఖాలని, మీ ఆశల్ని, అన్నింటినీ ప్రేమిస్తూ ఉండండి. వాట్ ఎ బ్యూటిఫుల్ మై లైఫ్ అని. అప్పుడు మీ అకాల మృత్యు హరణం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.